హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాషన్ బ్లాగ్స్. ఈరోజు కొత్త రెసిపీతో వచ్చేసింది. కొత్తదంటే మీకు ఆల్రెడీ తెలిసిందేనండి, నా స్టైల్లో చూపిస్తాను. శాంగడ్డ పులుసు అండి. చాప్ వేసుకొని తిని చూడండి. నాన్ వెజ్ ఇటు వెజ్ వాళ్ళకి సూపర్ కాంబినేషన్ ఉంటుంది కర్రీ. నెక్స్ట్ ప్రాసెస్, కుక్కర్లో ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని నీట్గా కడిగి పెట్టేసుకున్నాం కదా, ఇట్లాగా ఘాట్లు పెట్టుకోండి. ఇట్లా ఘాటు పెట్టుకున్నారంటే బాగా ఉడుకుతుంది, ప్లస్ మనకి తొక్కు కూడా సాఫ్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా జస్ట్ చేత్తో ఇట్టనగానే వచ్చేస్తుంది తొక్కు. కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకేసుకోండి. టూ ఆర్ 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకోండి. చూడండి ఎట్లా వచ్చేసిందో. ఇట్లాగా మనకు ఘాట్లు పెట్టడం వల్ల తొక్కు కూడా బాగా బయటకు వచ్చేసింది అన్నమాట. మన చేత్తో ఇట్లా తీస్తే వచ్చేస్తుంది. సో మనం ఇంకా కడాయి పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్, ఆవాలు అండ్ 2 పచ్చిమిర్చి చీలికలు అండ్ కరివేపాకు అండ్ ఆనియన్ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు సిమ్లో పెట్టే వేసుకోండి. కొంచెం ఎక్కువ మాడిపోయిందంటే స్మెల్ వచ్చేస్తుంది. ఆనియన్ వేసుకున్నాక కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక నాది చిన్న స్పూన్ కదండి, సో దాంతో నేను 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పడుతుంది మీకైతే. నెక్స్ట్ టమాటా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇంకా మనము మసాలాలు వేసేసుకుందాం. చూడండి కొంచెం బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇట్లా చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు పసుపు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం. మేము కారం ఎక్కువే తింటానండి, మీకు తగినంత వేసుకోండి. కారం మీకు ఎంత సరిపడేంత వేసుకోండి. నేను 3 స్పూన్ల కారము అండ్ 1 స్పూన్ వచ్చి ధనియాల పొడి వేసుకున్నాను. అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం ఇంకా చింతపండు రసం వేసేసుకున్నాం. అది నేను తీసుకున్న చింతపండు రసం వచ్చి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకున్నాను. బాగా నానబెట్టేసుకొని అట్లా మనం చెయ్యి అడ్డం పెట్టి వేసామంటే దాని లోపలికి తొక్కులు పోకుండా మన చేతిలోకి వచ్చేస్తే రసం అంతా కిందకి పోతుంది. సో తొక్కుల్లోగా అంతా మొత్తం పడిపోయిందంటే కొంచెం కర్రీ మొత్తం తొక్కుగా ఉంటుంది. సో అట్లా వేయడం వల్ల మనకి ఏంటంటే తొక్కులు కింద పడకుండా బాగా మంచి రసం అంతా కింద పడుతుంది. సో ఇంకా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని కొంచెం బాగా బాయిల్ వచ్చాక ఇంకా మనం ఉడకబెట్టేసుకొని శాంగడ్డ అట్లా కోసుకోవాలండి. నేను పెద్దగా తీసుకుని అట్లా కోసుకుంటే ముక్కకి బాగా ఆ పులుపు కారం అంతా బాగా పట్టేదాకా మనం ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడకబెట్టుకున్న తర్వాత చూడండి బాగా ఉడికింది కదా, ఈ టైంలో సాల్ట్ వేసేసుకుంటాం. మీకు తగినంత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. వేసుకున్నాక ఇంకా మనం కడిగి పెట్టుకున్నాం కదా చేప, ఆ చేప వేసేసుకోండి. ఆ చేప పేరేందో నాకు తెలియదండి. ఆ చేప వేస్తే మాత్రం ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది. నేను కావాలంటే మీకు పిక్ కూడా పెడతాను, చూడండి. వేసేసుకున్నాం కదా, వేసుకున్నాక కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ మన సీక్రెట్ పొడండి. ధనియా, జీరా, మెంతులు, ఆవాలు ఇవి బాగా కొంచెం నూనె లేకుండా బాగా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని డబ్బాలో పెట్టేసుకున్నాను. పులుసుల్లోకి సూపర్గా ఉంటుంది. ఇది ఒక టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ వేసేసి కొంచెం బాగా కలిపెట్టేసి లాస్ట్గా కొత్తిమీర వేసేసి నేను చేయడమే. చూడండి ఇట్లా పైకి తేలిందంటే మన కర్రీ 90% ఉడికిపోయిందనమాట. మనకి కర్రీ కూడా బాగా చిక్కదనంగా వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో, ఫ్లఫీగా సూపర్గా ఉందా. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి.